మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగికి అన్యాయం జరిగింది. విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ అటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారు. సర్వీస్ రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ తిరస్కరించాలని వాపోతున్నారు అటెండర్ పార్వతి. గత 20 రోజులుగా ఇదే తంతు నడుస్తుందని, కుర్చీ తీసేయడంతో కిందనే కూర్చుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ కిందనే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ వారు పట్టించుకోవటం లేదని తెలుపుతున్నారు. 2017 నుంచి అవుట్ సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న తనతో ప్రస్తుతం శాఖలోని ఉద్యోగులు ఎవరూ మాట్లాడవద్దని డీఈఓ ఆదేశించినట్లు తెలుపుతున్నారు. కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించినప్పటికీ ఇంతవరకు చొరవ తీసుకోలేదని ఆందోళన చెందుతున్నారు. ఇక శాఖలోని మహిళా ఉద్యోగులు పార్వతిపై సానుభూతి చూపుతున్నప్పటికీ డీఈఓ రామారావు మాత్రం పార్వతి విషయంలో కనికరం ప్రదర్శించడం లేదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మీరు ఎందుకు కూర్చోరు? స్టూల్ తీసేసారు ఎందుకు? ఏమో మరి దేవ్ గారు నాకు రెన్యువల్ చేయాలి సార్, ఇయర్లీ ఉంటాయి. రెన్యువల్ చేయనని నీకు ఉద్యోగం నుంచి తీసేసానని ఒక అక్క మేడం సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఆ మేడం డిఓ సార్ చెప్పారు, రేపటి నుంచి నేను ఉద్యోగంకి రావద్దు, నేను ఉద్యోగం నుంచి తొలగించేసారు అని చెప్పేసి అన్నారు. మేడం ఉద్యోగం మీద 2017 నుండి చేస్తున్నా, పొరపాటు ఏమైనా మన్నించండి కానీ నేను ఉద్యోగం చేసేసి అర్ధాంతరంగా రోడ్డు మీద వేస్తే మీరు నా కుటుంబం రోడ్డు మీద కలిసి వస్తుంది మేడం, మీరు అట్లా అంటే ఇట్లా మేడం అని చెప్పి ఆ మేడంతో చెప్పడం లేదని చెప్తే పై ఆఫీసర్ చెప్పినట్టు నేను చేయాలమ్మా, నాదేం లేదని సార్. కింద స్టూల్ తీసేసారు సార్, డిఓ గారే తీసి చాంబర్లో పెట్టారు. 20 రోజులు సార్, ఫస్ట్ తారీఖు 20 డేస్ అవుతుందా? చేయట్లేదు సార్, రెన్యువల్ చేయట్లేదా? అటెండ్ సార్ 2015 నుండి చేస్తున్నాను. నాకు క్వశ్చన్ లాంటివి కూడా ఏమి తెలియదు సార్, నోటి మాటగా చెప్తారు. ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదు సార్, మాట వినాలి. మా దగ్గర ఉద్యోగం పోతుంది, నేను డిఓ పవర్ లేదు సార్, డిఓ కింద పవర్ లేదు సార్, నేను కలెక్టర్ ఉద్యోగం నుంచి తీసేయమన్నాడు అని చెప్పి గతంలో మన పాత కలెక్టర్ సార్ ఉండే సార్, మన ఎవరు శశాంక్ సార్ ఉండే, వాళ్ళ పేరు చెప్పుకుంటూ నేను చాలాసార్లు కలెక్టర్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. మధు, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అంశానికి సంబంధించి అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అక్కడ? మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగికి అన్యాయం జరిగింది. విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారు. సర్వీస్ రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించాలని వాపోతున్నారు అటెండర్ పార్వతి. గత 20 రోజులుగా ఇదే తంతు నడుస్తోందని, కుర్చీ తీసివేయడంతో కిందనే కూర్చుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. మధు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని పార్వతికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రేణుశ్రీ. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఒక అవుట్ సోర్సింగ్ మహిళా అటెండర్ కి మొత్తం అవమానం జరిగిందని చెప్పొచ్చు. గత 20 రోజులుగా కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి విద్యాశాఖ కార్యాలయంలో తన విధులకు హాజరు కావద్దు, తమకు సంబంధించినటువంటి ఏదైతే రెన్యువల్ సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టము, నీతో కూడా ఎవరు మహిళా ఉద్యోగులు కానీ తోటి ఉద్యోగులు గారు కూడా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఆ కూర్చుని కూడా తీసి పక్క పెట్టిన ఆయన మాత్రం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ చోటు చేసుకుని గత 2015 నుంచి అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి అటెండర్ గా నిర్వహిస్తున్నటువంటి పార్వతి తనకు సంబంధించినటువంటి రెన్యువల్ ఏదైతుందో తన పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి రెన్యువల్ సంబంధించిన ఉద్యోగ అధికారులు మొత్తం సంతకాలు చేయాల్సి వస్తుంది. ఈ విషయంపై కూడా తోటి ఉద్యోగులు అందరూ కూడా ఆమెకి సహాయకం చేసి సంతకాలు చేశారు. సంబంధించినటువంటి డిఓ సంబంధించినటువంటి కింద అధికారులు ఫైల్ మీద సంతకం పెడితే మాత్రం పని అయిపోతుందని చెప్పిన క్రమంలో కూడా ఏవైతే డిఓ రామారావు ఉన్నాడో ససేమీరా అని చెప్పడంతో పాటు ఆమె కొంచెం దిగ్బాధకు లోనైంది. ఎందుకు ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా ఎవరితో చెప్పుకుంటూ ఇది నా ఇష్టం అని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు. అట్ ద సేమ్ టైం తోటి
ఉద్యోగులు కూడా ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ లో ఉంటున్నటువంటి ఉద్యోగులు, ఆ మహిళా ఉద్యోగులు కూడా ఆమెతో మాట్లాడకుండా ఉండడం వల్ల ఆమె మానసిక వేదన అనుభవిస్తూ నిత్యం క్షణ క్షణము మహిళా ఉద్యమాలు నరకం అనుభవిస్తుంది. ఎందుకంటే తన ముందు అందరు ఉద్యోగులు మాత్రం తన విధుల్లో మాత్రం నిమగ్నమైన నేను మాత్రం ఈ విధంగా కింద కూర్చోవడంతో పాటు నేను అంటే నా చావే నాకు పరిష్కారం అన్నట్టుగా మనోవేదన చెందిన పరిస్థితి ఉంది. మొత్తానికి 2017 నుంచి నేను ఇప్పటి వరకు చూసినట్టు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అంటే జీతం డబ్బులు సక్రమంగా వచ్చే అంటే ఈ విషయం సంబంధించి కూడా గత ఈ నెల 2వ తారీఖున కూడా కలెక్టర్ అద్వైత్ కుమార్ మేము వినతి పత్రం ఇచ్చాను. ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి ఇంకా అధికారులు ఉన్నతాధికారులు నన్ను పట్టించుకోపోతాను, ఇంకెవరు పట్టించుకున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధించినటువంటి ఆ మహిళా ఉద్యోగి ఇటు సదరు ఉద్యోగిని పార్వతికి ఏదైనా రీజన్ చెప్పడం జరిగిందా? జనరల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తేనే జిల్లా కలెక్టర్ కి చెబుతూ ఉంటారు. అలాంటి టైంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోనే ఇలాంటి ఒక ఘటన జరిగింది. యూనివర్సిటీ అవి అంటే విధులు కూడా సక్రమంగా నిర్వహిస్తుంది. 2015 నుంచి కూడా సక్రమంగా జీతం కూడా వస్తుందని చెప్పేసినారు. ఇటీవల కాలంలో కూడా సంబంధించిన రెన్యువల్ ఫైల్ బేస్ చేయాలి, రెన్యువల్ చేస్తే మళ్ళీ సంబంధించిన ఉద్యోగం కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా ఆమె వేడుకున్న దీనికి సంబంధించింది. దాంట్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా తోటి ఉద్యోగులు కూడా ఆమె పర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పేసి అందరూ సంతకాలు చేశారు. ఒక సంతకం డిఓ సంతకం చేసుకోవడం నాకు రిజర్వ్ అవుతుంది, మనం జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆశపడే క్రమంలో కూడా ఈ విధంగా డిఓ రామారావు ఆమెపై ఈ విధంగా దుస్తుగా ప్రవహిస్తూ ఆమె కొన్ని చెప్పని మాటలు కూడా చెప్తుంది. నన్ను మానసికంగా వేధించడం కూడా స్టార్ట్ చేసిన, ఫోన్ చేసి కూడా డ్యూటీకి రావాలని చెప్పేసి నిత్యం వేధించేవాడని చెప్పేసి ఆయన కూడా నేను భర్తని పిల్లల్ని పక్కన పెట్టేసి కూడా ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు డ్యూటీకి వచ్చి విధులు నిర్వర్తించాను. ఆయన ఇప్పుడు ఈ విధంగా రెన్యువల్ చేయడంపై చేకూరడం, నన్ను ఈ విధంగా మానసికంగా వేధించడం నాకు చాలా బాధ కలిగిస్తుందని చెప్పేసి కూడా అంటారు. ఈ విషయంపై తోటి ఉద్యోగులు కూడా మన దిక్కు ప్రశ్నించింది. ఒక తోటి మహిళలు కూడా ఈ విధంగా అక్కడ కింద కూర్చోబెట్టడం, ఈ విధంగా పాప వాళ్ళు కూడా పై అధికారులు మాకు వాళ్ళ అధికార హుకులు జారీ చేశారు, మేము వాళ్ళ మాట తీసేయడం ఏం చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మనోవేదన చెందిన పరిస్థితి మన దృష్టిలో కూడా చూసుకోవచ్చు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు. విద్యార్థులకి క్రమశిక్షణ, విద్యాబుద్ధులు, వాళ్ళతో పాటు ఏ విధంగా సమాజంపై ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మొత్తం ఉపాధ్యాయులు మొత్తం చొరవ తీసుకున్న క్రమంలో నేడు విద్యాశాఖలో సంబంధించినటువంటి విద్యాశాఖ కార్యాలయంలోనే నిండు అంటే సంబంధించినటువంటి ఒక మహిళకి గత 2017 నుంచి ఇక్కడ అవుట్సోర్సింగ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి పార్వతి అనే మహిళ మొత్తం అవమానం జరిగిందని చెప్పేసి గత 20 రోజులుగా కూడా ఆమెని విజువల్స్లో చూసుకోవచ్చు, కిందనే కూర్చోబెట్టి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఒక సుమారు అంటే 2017 నుంచి ఇక్కడ అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తుంది. తమకు సంబంధించినటువంటి ఏదైతే అవుట్సోర్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ సంబంధించి అవి అయితే రివాల్యుయేషన్ సంబంధించినటువంటి వాటికి సంతకాల కోసము, రిఫ్రెష్మెంట్ సంతకాల కోసము ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి వాకి అంటే ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి ఉద్యోగులు అందరూ కూడా సంతకం పెట్టారు. ఒక డిఓ ఇతర ఉద్యోగుల పట్ల సంతకం పెట్టవచ్చు అని చెప్తున్నారు. కార్యాలయం చూసుకోవచ్చు. ఇప్పుడు అంత మహిళా ఉద్యోగులందరూ కూడా తమ సెక్షన్లో కూర్చొని అంటే వాళ్ళ ఉద్యోగం విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటెండర్గా 2015 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా కూడా సంబంధించినటువంటి ఏమని మాత్రం ఇక్కడ కొంచెం అవమానపరిచినట్టు ఘటన ఇక్కడ అందరినీ కొంత కలిసివేసింది. కనీసం ఈ మహిళతో అంటే అటెండర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి పార్వతి అనే మహిళకి తోను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు కానీ ఎవరు కూడా అవతల మాట్లాడొద్దని చెప్పేసి హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికైతే ఇక్కడ మెయిన్గా ఇక్కడ అందరినీ ఆశ్చర్య కలిసే విషయం ఏంటంటే ఇది కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెడుతున్నారు. అంటే ఈ చాంబర్ కిందనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ కూడా ఎప్పటికెప్పుడు ఇక్కడ ఉండి ఉంటాడు. ఎప్పుడు ఏ సెక్షన్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆరా తీసిన క్రమంలో కూడా ఇక్కడ ఉన్న పార్వతికి ఈ విధంగా ఇక్కడ కూర్చుందా మరి ఈ విషయం తెలియదు అంటే తెలుసని చెప్తున్నారు. ఈ విషయంపై కూడా పార్వతి కొన్ని రోజుల కింద కూడా కలెక్టర్కి వినతి పత్రం అందించినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకొని చెప్పేసి పార్వతి వేడుకుంటుంది. ఇప్పటికైనా మీరు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బాధపడుతుంది అటెండర్ మహిళ పార్వతి. అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏందమ్మా ఎందుకు కూర్చున్నా మీరు కింద అసలు ఈ పరిస్థితి? సార్ ఏం లేదు సార్, 2017 నుండి అటెండర్గా అవుట్సోర్సింగ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా రెన్యువల్ ఇయర్లీ 1 టైం ఏప్రిల్ నెలలో చేయాలి సార్. ఈ 1.5 ఇయర్ ఇప్పుడు రామారావు అని డిఓ గారు వచ్చారు సార్.
తను వచ్చిన రోజు నుండి కొంచెం బాగా పర్సనల్గా మహిళలను చూడకుండా కులం పేరుతోని టైం ఎలా పేల లేకుండా ఉద్యోగాలు చేయిస్తూ ఎలా పడితే అలా దురుసుగా మాట్లాడడం, నన్ను జీతం కట్ చేయడం, మెమోలు ఇవ్వడము, సోకస్ ఇవ్వడం, ఇలా టార్చర్ పెడతా ఉన్నారు సార్. మాట్లాడితే డిఓ పవర్ తెలుసా, డిఓ పిన్ను పవర్ తెలుసా, కలెక్టర్ని నేను ఉద్యోగం నుంచి తీసేయమన్నాడని చెప్పి గతంలో సెషన్స్ సార్ కలెక్టర్ గారు ఉండే సార్, ఆయన ఉన్న అతని పేరు చెప్తూ కూడా బెదిరించేవాళ్ళు సార్. అలా ఎలా బేల లేకుండా ఇంటికి వెళ్ళిన క్రమంలో కూడా ఫోన్లు చేసి బెదిరించి మరి పిలిపించి ఉద్యోగాలు చేయించడము, ఎలా పడితే అలా మాట్లాడడము, చాలా నానా రకాలుగా మానసికంగా బాగా వేధించేవాళ్ళు సార్. అలా ఇలా చేయకండి సార్, అంత లేదంటే నాకు ఏదైనా స్కూల్లో డిప్యూటేషన్లో పంపించండి. నేను వయసులో ఉండి నాకు ఒక యుక్త వయసులో ఉన్న 10th క్లాస్ చదివే అమ్మాయి ఉంది. రోడ్ల మీద వెళ్తుంటే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. నన్ను నేను కాపాడుకుంటూ నా కూతుర్ని కూడా చూసుకోవాలి. చిన్న ఉద్యోగం సార్. నాదైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించి నాకు ఇక్కడ నుంచి పంపించండి, కానీ నేను ఇంత మానసికంగా వేధించాను సార్ ప్లీజ్ అని చాలా సందర్భాల్లో రిక్వెస్ట్. కూర్చున్నాం ఇక్కడ ఈ 1st తారీఖు నుండి వాటికి 20 రోజులు సార్, 20 days నుండి కూర్చున్నాను సార్. స్టూల్ లేదంటే డిఓ గారు లోపల పెట్టుకున్నారని తోటి అటెండర్ చెప్తున్నారు. స్కావెంజర్ సార్ దాన్ని అంటున్నారు. రిజిస్టర్లో సైన్ చేయనియట్లేరు. సరే రీఎంగేజ్ చేయాలి, పర్ఫార్మెన్స్ మీద సైన్ చేయండి సార్ అంటే చేయను, నేను ఉద్యోగం నుంచి తీసేశారని చెప్పి ఒక సెక్షన్ హరిత మేడం అని సీనియర్ అసిస్టెంట్ మేడం చెప్పారు. చెప్తే అలా ఇలా తీసేశారు మేడం, నా పొరపాట్లు ఉంటే మన్నించండి, నేను లేదంటే ఇక్కడ నుంచి డిప్యూటేషన్లో పంపించండి, కానీ నాకు కడుపు పొట్ట మీద కొట్టి నా కుటుంబాన్ని రోడ్డు వేయకండి మేడం, ఇది ఒకటి తప్ప వేరేది నాకేం ఆధారం లేదు. నేను ఉద్యోగం టైంలో మంచి చెడు ఎలా లేకుండా చేస్తున్నాను, మీరు ఏదన్నా పడుతున్నాను 24 hours నాతోనే చేయిస్తున్నాను. మాట్లాడితే అవుట్ సోర్సింగ్ అని అటెండర్ అని ఎలా పడితే అలా మాటలు వదులుతున్నారు మేడం, మీరు మాట్లాడొచ్చు కదంటే వాళ్ళు కూడా స్టాఫ్లో కూడా చాలాసార్లు డిఓ గారితో నా గురించి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు అమ్మాయిని కక్ష కట్టి ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది నాకైతే తెలియట్లేదు సార్. మరి తనతో నేనైతే అటెండర్ని సార్, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో నాకైతే ఏం లేదు, ఏం ఉండదు కూడా. మరి అలా ఎందుకు చేస్తున్నారో ఏమో తెలియదు సార్. గతంలో ఇలా ప్రాబ్లం చేస్తున్నాను, ఒక 6 నెలలు వేధింపులకు గురి అయ్యి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిన నన్ను టైంలో ఎలా పని లేకుండా ఫోన్లు చేసి పిలిపించి హరాజ్ చేసుకుంటే పోలీస్ వాళ్ళని ఆశ్రయించి పోలీస్ వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది సార్. వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఆశ్రయంతో కలెక్టర్ 7 నెలల కింద జరిగింది సార్. అలా నవంబర్ నెలలో ఏమో జరిగింది సార్. అలా జరిగినప్పుడు పోలీస్ వాళ్ళ 100 డయల్ చేసి పోలీస్ వాళ్ళని ఆశ్రయించుకొని వాళ్ళ ఆశ్రయంతోనే కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. గతంలో ఉన్న కలెక్టర్ గారు డిఓ గారితో మాట్లాడారు. మరి వాళ్ళు ఏం చెప్పారు ఏమో తెలియదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. నేను యథావిధిగా నా బాగానే వస్తుంది సార్, బాగానే ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు, అందరితో బాగానే ఉంటున్నా, వర్క్ చేసుకుంటున్నా, నా టైం నేను చూసుకుంటున్నా. మొన్న 2వ తారీఖు లెటర్ పెట్టాను సార్ కలెక్టర్ గారికి. ప్రాబ్లం చేస్తున్నా వెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేశాను కానీ కలవడం కుదరలేదు. సో ఇక ఆ రోజు తట్టుకోలేక నేను మాత్రం ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. సీసీ వాళ్ళేమో సార్ మీటింగ్లో ఉన్నారు, మేము సార్కి అందజేస్తాము, డిఓ గారితో ఒకసారి మాట్లాడదాము, ఒకసారి అవకాశం ఇవ్వు. ఎవరితో మాట్లాడొద్దు అన్నారంట సార్ డిఓ గారు. నీతో ఎవరు మాట్లాడొద్దు, నీకు పని చెప్పొద్దు అన్నారు అన్న ఉద్దేశంతో ఎవరు కూడా పని చెప్పట్లేదు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. నమస్తే పెట్టినా పట్టించుకోవట్లేదు. పని చేస్తే పని చెప్పండి మేడం, లేటుగా చేయండి రెన్యువల్, కానీ వర్క్ చేయనియండి అంటే లేదు నువ్వు చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు సార్. డిఓ గారే మాకు ఆర్డర్ ఇచ్చారు, మా పై అధికారి ఆయన ఏది చెప్తే మేము అది చేయాలని అంటున్నారు సార్. ఉత్తరగా చూసారా ఇక్కడ ఉన్నటువంటి పార్వతి బాధ, అంటే నేను తప్పు చేస్తే మాత్రం నా తప్పుకి సంబంధించిన ఇక్కడ నుంచి డిప్యూటేషన్పై వేరే చోటకి నాకు బదిలీ చేయండి, పంపించండి అని ఇట్లా అంతా మనం మొర పెట్టుకున్నా కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి ఉన్నట్టు. అది ఇక్కడ మనతో మాట్లాడితే మనకు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహిస్తుంటే కొంతమంది అధికారులను వాళ్ళు అడిగి తెలుస్తుంది. మరి ఈ విషయంపై మరి వాళ్ళ దగ్గర అసలు ఎలాంటి సమాచారం ఇస్తారు, వాళ్ళు ఒక సాటి మహిళ పట్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బాధితురాయిదని చూస్తారు తెలుసు సార్. చెప్పండి, ఒక మహిళని ఈ విధంగా కూర్చోబెట్టాక మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు హయ్యర్ అథారిటీ ఉన్నారు సార్, హయ్యర్ అథారిటీని అడగండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏది మాట్లాడినా అన్ని ఇబ్బందులు మాకు. ఇప్పుడు సరే ఏ విషయం ఏదైతే సార్, ఒక మహిళ కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని ఏం చెప్పలేమండి అది. మేడం మీరు చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ఒక సాటి మహిళగా ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టారు కదా, మీకు మహిళగా ఏదో చెప్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది అసలు? సార్ మేమేం చెప్పలేము సార్, మేము హయ్యర్ అథారిటీ చెప్పడం కాదు మేడం, తోటి మహిళగా మీరు ఏం చెప్తున్నారు? కనీసం కనికరం జాలు తోటి మహిళ పట్ల ఏయో పాపం అని అనుకుంటే జాలు ఉంది కదా కనీసం ఈ ఉద్యోగులందరికీ కూడా. సార్ తప్పు చేసింది కావచ్చు అనుకుందాం, తప్పుకి అంత పెద్ద శిక్ష 20 రోజుల కింద కూర్చుంటుంది కదా, తనకి కనీసం సమాధానం ఏం లేదా? అంటే ఈ సంబంధించినటువంటి పార్వతికి అడిగినటువంటి
అంశంపై కూడా ఉన్నతాధికారులు ఎవరు అడిగినా కూడా కనీసం మొహం చాటేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే ఉన్నతాధికారులు మొత్తం ఆదేశాలు జారీ చేస్తారు, ఎవరితో మాట్లాడవద్దని చెప్పేసి అని కూడా చెప్తుంది. చూడవచ్చు మనం విజువల్స్లో కూడా సుమారు అంటే 20 రోజుల నుంచి పాటు కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక మానసిక క్షోభం అంతా అనుభవిస్తుంది. కనీసం నాకు ఉద్యోగం తీసేసారా లేదా కానీ చెప్పిన నాదులు లేరు, ఇక్కడ పట్టించుకున్న నాదులు లేరు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఉన్నతాధికారులకు విన్నవించుకుందాం అన్నా కూడా పట్టించుకున్న నాదులు అని చెప్పేసినారు. నా బతుకు ఏం కావాలని చెప్పేసి నేను నాకు ఆత్మహత్య శరణం అని చెప్పేసి కూడా ఉన్నటువంటి పార్వతి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతమంది బిగ్ టీవీ కరెక్ట్ కాలం నుంచి. For more videos like this, subscribe Big TV channel.